ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మహారాజును గురించి తెలియని వారు లేరు. యవ్వనంలోనే యుద్ధవీరుడిగా పేరు పొందిన అతను యూరోప్ నుంచి ఇండియా వరకు విస్తరించిన అనేక రాజ్యాలను జయించాడు. అతని లక్ష్యం ప్రపంచాన్ని ఒకే సామ్రాజ్యంగా మార్చడం. యుద్ధాలు, గెలుపులు, గొప్ప సైనిక శక్తి అన్నీ అలెగ్జాండర్కు చెల్లాయి. కానీ జీవితానికి అర్థమేమిటో తెలుసుకునే సమయం మాత్రం అతనికి చాలలేదు. భారతదేశ యాత్ర ముగిసిన తర్వాత అలెగ్జాండర్ తన రాజ్యంలో తిరిగి ప్రయాణిస్తుండగా అతనికి తీవ్రమైన జ్వరం వచ్చింది. రోజులు గడిచినా ఆరోగ్యం మెరుగుపడలేదు. అతని మహారాజ్యము, ధన సంపదలు ఏమీ ఆ జ్వరాన్ని చికిత్స చేయలేకపోయాయి. తన మరణాన్ని ముందే ఊహించిన అలెగ్జాండర్ తన మంత్రులను పిలిచాడు. అలెగ్జాండర్ తన మరణాంతర వేడుకల గురించి మంత్రులకు 3 ప్రత్యేకమైన కోరికలు చెప్పాడు. 1. నా ఖననం సమయంలో నా డాక్టర్లు నన్ను అంత్యక్రియలకు తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రపంచం తెలుసుకోవాలి ఎంత గొప్ప వైద్యులున్నా మరణాన్ని నిబంధించలేరు అని. 2. నా సంపద, బంగారం, వజ్రాలన్నీ పల్లకి మార్గంలో చెల్లాలి. ఎందుకంటే మనం సంపాదించిన దేనికి మరణాంతరం విలువ ఉండదు అని. 3. నా పెట్టెలోంచి 2 చేతులు బయటికి రావాలి. ఎందుకంటే ప్రపంచం చూడాలి, ప్రపంచాన్ని గెలిచిన వాడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాడు అని. మహారాజు మరణించాక అతని చెప్పినట్లు అన్ని కోరికలు తీర్చారు. ప్రజలు కన్నీటితో అతన్ని వీడారు. నీతి: ప్రపంచాన్ని గెలుచుకున్నవాడు కూడా శూన్యంగానే వెళ్తాడు. మనకి నిలిచిపోయేది సంపద కాదు, మన మంచితనం.